హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ గురువు దొరకడంలోనే ఉంది మన భవితవ్యం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, టాలెంట్ని బయటకు తీసేవాడే గురువు. సృష్టి లయకర్త అయిన శివుణ్ణి ఆది గురువు అని ఎందుకు అంటారు అంటే, తప్పు చేస్తే మనసారా క్షమిస్తాడు, తర్వాత ఆ తప్పు మళ్ళీ చేయకుండా దండిస్తాడు. ఇక ఆ తప్పు చెయ్యము అని తెలిసాక ముందుకు నడిపిస్తాడు. బేసిక్గా శివుడు మొదట అర్థం కాడు, అర్థం అయ్యాక చేసే ఏ ప్రార్థనైనా వ్యర్థం కాదనమాట. అందుకే ఆయన్ను ఆదియోగి ఇంకా ఆది గురువు అని సంబోధిస్తుంటారు. ఇక మ్యాటర్లోకి వస్తే, బుచ్చిబాబు అన్యాకి ఎక్స్ప్రెషన్ డిజార్డర్ ఉందేమో అనిపిస్తోంది. అందుకే సినిమాలో ఎన్నో సంగతులు చెప్పాడు, కానీ బయట ఇంటర్వ్యూస్లో ఆ రోజుల్లో నాన్నగారు మొదట పౌరాణికాలు, తర్వాత డ్రైవర్ రాముడు, ఆ తర్వాత రాజకీయాలు అంటూ సంబంధం లేకుండా ల్యాగ్తో నడిపిస్తున్నాడు తప్ప కంటెంట్ అయితే చెప్పట్లేదు. కానీ బుచ్చి అన్నయ్య బక్కగా ఉన్నా కూడా బ్రెయిన్లో గుజ్జు బటర్ ఫ్రూట్ లెక్క దండిగా ఉంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. దానికి నిదర్శనమే పెద్ది సైన్మాలో ఉన్న గురు శిష్యుల సంభాషణలు, సీక్వెన్స్లు. పెద్ది సైన్మా అంతా ఒక ఎత్తు, రామ్ చరణ్ మెస్మరైజింగ్ మాస్ పర్ఫార్మెన్స్, ఇన్స్పిరేషనల్ సెకండ్ హాఫ్, ఊరికి ఒక మునగాడు అన్న కాన్సెప్ట్. కానీ వీటి వల్ల ఒక గొప్ప అండర్ కరెంట్ కాన్సెప్ట్ని జనం ఎంజాయ్ చేసినా కూడా గుర్తుంచుకోలేకపోతున్నారనమాట. అదే రామ్ చరణ్ ఇంకా శివన్నల గురు శిష్యుల సంబంధకం. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, స్కూల్లో కానీ కాలేజీలో కానీ మనల్ని ప్యాంపర్ చేసే టీచరో లెక్చరరో మన ఫేవరెట్ అని. కానీ అది తప్పు. మనల్ని రైట్ టైంలో కరెక్ట్ చేస్తూ, మన ముందు గంభీరంగా ఉంటూ, మన వెనకాల ప్రైడ్ స్మైల్ ఇచ్చేవాళ్ళే మన నిజమైన గురువులని. ఎందుకంటే గురువు అంటేనే నేర్పేవాడు. అన్నింటికీ చప్పట్లు కొడితే గురువు ఎలా అవుతాడు మరి? పెద్దిలో ఇదే చూపించాడు బుచ్చిబాబు అన్నయ్య. ఏంటి వస్తాద్, ఆటే నా గుర్తింపు అన్నావు, వచ్చినప్పటి నుంచి కూలి పనులే ఇస్తున్నావు అని పెద్ది అడిగితే, నీకు ఇచ్చినవి కూలి పనులేంట్రా, నీ పనిలోనే ఆట ఉందిరా కొండనా కొడక అని గౌర్నాయుడు తిట్టే తిట్లలో ఆ శంకరుడి దీవెన ఉంటుంది. మరి గదే కదా గురువు నేర్పించే విధానం. ఇవన్నీ చూసినప్పుడు మనల్ని స్కూల్లో చిన్నప్పుడు కుక్కలను కొట్టినట్టు కొట్టిన మన టీచర్లు, మాస్టర్లు గుర్తుకొస్తారంటే అతిశయోక్తి కాదు. అవి గుర్తొచ్చాక కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయంటే నో సర్ప్రైజ్. ఎందుకంటే మన జనరేషన్ అలాగే పెరిగింది. అదే నిజమైన గురుతత్వం కూడా. ఇక పెద్ది సైన్మాని కాసేపు ఇడిచిపెడితే రామ్ చరణ్ నిజ జీవితంలో ఉన్న అసలైన గురువు గురించి మాట్లాడుకోవాలి. అవును, రామ్ చరణ్ కేవలం ఒక మైటీ మెగాస్టార్ చిరంజీవి కొడుకే కాదు, ఆయనకు ఒక ప్రియ శిష్యుడు కూడా. చాలా ఏళ్ల కిందట చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ క్యాజువల్గా అన్నాడు, నేను పొద్దున్నే 5 గంటలకు లేస్తూ ఫైటింగ్ రిహార్సల్స్ ఉంది వస్తావా అంటే, చరణ్ అంత చిన్న వయసులో కూడా టక్కున లేచి వచ్చి చూసేవాడు అని. డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది అంటే నాకన్నా ముందు లేచి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు అని. అంటే చరణ్కి చిన్నప్పటి నుంచి అవన్నీ తెలుసని కాదు, వాటిపైన మక్కువ కలిగేలా చేశాడు తండ్రి కమ్ గురువు అయిన చిరంజీవి. ఒక్కసారి ఏదైనా విషయాలపైన మనకు అవగాహన, ఇష్టం ఏర్పడ్డాక ఇక ఆటోమేటిక్గా మన ప్యాషన్ని వాటిపైన ఉంచుతాం. ఇది గురుతత్వంలో మొదటి విషయం అన్నమాట. ఏదైనా అంశాన్ని బలవంతంగా రుద్దకుండా, ఇది చూడు నీకు నచ్చుతుందేమో అని ఇంట్రడ్యూస్ చేసి ఇండ్యూస్ చేయడం. అదే మెగాస్టార్ చిరంజీవి పెద్ది రామ్ చరణ్ పట్ల చేసింది. అందుకే అంటూ ఉంటారు, తండ్రి మన ఫస్ట్ గురువు, తల్లి మన ఫస్ట్ ఫ్రెండు అని. ఏదో డీప్గా పెద్ద తత్వం తెలిసిన ఫుడింగుల్లా చెప్పుకొస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.